ఒక గ్రామంలో రామయ్య అనే ఒక పేద రైతు ఉండేవాడు. తన దగ్గర ఉన్నది చిన్న పొలం, ఉన్నది ఒక జత ఎద్దులు. కానీ అతని దగ్గర ఉన్న అసలైన సంపద శ్రమ, నిజాయితీ, ఓపిక. ప్రతిరోజు ఉదయం పొద్దుపోక ముందే లేచి తన పొలానికి వెళ్ళేవాడు. వాన వచ్చినా ఎండ మండినా రామయ్య మాత్రం పొలాన్ని వదలడు. అదే గ్రామంలో శంకర్ అనే మరో రైతు ఉండేవాడు. అతనికి పెద్ద పొలం ఉంది, డబ్బు ఉంది. ఏ రామయ్య, ఎందుకయ్యా ఎంత కష్టపడతావు? అయినా ఎంత కష్టపడితే నీకేం వస్తుంది చెప్పు? అదే దేవుడు ఇస్తాడు, తీసుకుంటాడు. అనవసరంగా పిచ్చివాడ్లా కష్టపడకుండా నాలాగా కాలు కదపకుండా సుఖంగా ఉండవయ్యా అని ఎప్పుడూ రామయ్యను హేళన చేస్తూ నవ్వేవాడు. కాని రామయ్య మాత్రం ఏమీ మాట్లాడడు. నవ్వుతూ తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. ఇదిలా ఉండగా ఒక సంవత్సరం భయంకరమైన ఎండలు వచ్చాయి. వర్షం లేదు, బావుల్లో నీరు తగ్గిపోయింది, చెరువులు ఎండిపోయాయి. గ్రామంలోని చాలా మంది రైతులు పంట వేయడం మానేశారు. శంకర్ కూడా ఇలా అన్నాడు. రామయ్య, చూసావుగా, ఇంతవరకు ఒక్క చుక్క వాన పడలేదు. చెరువులన్నీ ఎండిపోయాయి, భూమి నెర్రలు కొట్టింది. ఈ సంవత్సరం పంట వేసి లాభం లేదయ్యా. కాని రామయ్య మాత్రం చిన్నగా అయినా పంట వేయాలని నిర్ణయించుకున్నాడు. కష్టపడి పొలాన్ని దున్నాడు. తన దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బుతో మంచి విత్తనాలు కొన్నాడు. నీటిని జాగ్రత్తగా ఉపయోగించాడు. ప్రతిరోజు పొలంలోనే ఉండి పంటను పిల్లల్లాగా చూసుకున్నాడు. అతడిని చూసి ఊరి వాళ్ళు ఆశ్చర్యపోయేవారు. ఒక పక్క వానలు లేక భూములు ఎండిపోతుంటే పిచ్చివాడిలా పనిచేస్తున్నాడని రామయ్యను చూసి గ్రామస్తులు నవ్వారు. ఓ రామయ్య, ఎండలో పంట పెరుగుతుందయ్యా. నీ కట్టమంతా వృధా. నీ పొలం చూస్తే నవ్వుతుందే. రామయ్య, నీకెంత చెప్పినా బుద్ధి మారదు. చూస్తూ ఉండు, చివరికేమవుతుందో. ఈ ఏడాదంతా నీకు ఖాళీ చేతులే. బాబు, మనిషి పడిన శ్రమ ఎన్నడూ వృధా కాదు. ఫలితం అంటారా, ఆలస్యంగా వస్తుంది అంతే. ఒకరోజు రాత్రి అనుకోకుండా బలమైన వర్షం పడింది. ఒకరోజు, 2 రోజులు, 3 రోజులు చాలా పొలాల్లో పంట లేదు. కానీ రామయ్య పొలంలో చిన్న చిన్న మొక్కలు పచ్చగా మొలిశాయి. రోజులు గడిచే కొద్దీ ఆ పొలం అంతా పచ్చదనంతో నిండిపోయింది. ఈ విషయం తెలిసి గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. రామయ్యను వెక్కిరించిన వాళ్ళు ముక్కున వేలేసుకున్నారు. కొద్ది నెలల్లో రామయ్య పొలంలో పంట బాగా పండింది. ధాన్యం బంగారంలా మెరిసింది. ఆ సంవత్సరం ధాన్యం ధర ఎక్కువగా ఉండటంతో రామయ్యకు మంచి లాభం వచ్చింది. అతని అప్పులు తీరాయి. ఇంట్లో ఆనందం నిండింది. గ్రామంలో గౌరవం పెరిగింది. అప్పుడు శంకర్ వచ్చి తల వంచి ఇలా అన్నాడు. రామయ్య, ఇన్నాళ్ళు నువ్వు కష్టపడుతుంటే నిన్ను చూసి ఏళన చేశాను. కానీ నువ్వు నిజంగా గొప్పవాడివి రామయ్య. శ్రమ విలువ ఏంటో నాకు ఇప్పుడు అర్థమైంది. ఈ రోజు నుంచి నేను కూడా నీలాగే కష్టపడతానయ్యా. అన్నా, ఇదంతా శ్రమ ఫలితం. అలాగే డబ్బు ఉన్నవాడే ధనవంతుడు కాదు అన్నా. శ్రమపై నమ్మకం ఉన్నవాడే నిజమైన ధనవంతుడు. ఈ కథలోని నీతి: శ్రమను నమ్మిన వాడిని విజయం వదలదు. ఓపిక, కష్టం జీవితంలో గెలుపు. పరిస్థితులు కాదు, మన ప్రయత్నమే మన భవిష్యత్తు.